థియేట్రికల్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద హిట్ అవుతుందనే విషయం అర్థమవుతుంది. నా రెడీ టైం లాగా అంటే రెడీ కంటే కందిరి కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత గ్రాండియర్గా సినిమా తీయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి ఆయన నమ్మకం నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది. గోపి నా దగ్గర పనిచేసాడు, చాలా సినిమాలకు పనిచేశాడు. అనుకోకుండా ఎప్పుడు తన సినిమాలకి నేను ఎక్కడో బయట ఉండిపోవటం ఇలా జరగటం వల్ల ఏ ఫంక్షన్కి అటెండ్ కాలేదు. ఇది ఫస్ట్ టైం. తను చాలా హార్డ్ వర్కింగ్. నేను అప్పుడే అనుకునేవాడిని నా దగ్గర పనిచేస్తున్నప్పుడే మంచి డైరెక్టర్ అవుతాడని. అలాగే తను డైరెక్టర్గా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. చాలా వరుస హిట్లు తీశాడు. అందరూ చెప్తున్నట్టే నాకు అనిపిస్తుంది. తన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది, అవుతుంది కూడా. అలాగే రామ్ ఫస్ట్ ఫిలిం దేవదాస్ చూసిన తర్వాత నాకు చాలా అంటే బలంగా అనిపించింది తనతో సినిమా చేయాలని. ఎందుకంటే అంత మంచి ఎనర్జీ, అంత మంచి డాన్సర్, అంత మంచి పర్ఫార్మర్ తను. వాళ్ళు సొంత బ్యానర్లోనే సినిమా చేయటం అది అంత పెద్ద హిట్ అయింది. అలాగే మళ్ళీ నాకు ఎందుకో రెడీ కంటే కూడా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అనిపిస్తుంది. రామ్ చాలా డెడికేటెడ్, చాలా ప్యాషనేట్గా ఉంటాడు సినిమా పట్ల. సినిమా తప్ప అతనికి వేరే ప్రపంచం లేదు. అలాంటి లక్షణం ఉన్న వాళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద పొజిషన్లో ఉంటారు. రామ్ అలాగే చాలా పెద్ద పొజిషన్లో ఉంటాడని నా నమ్మకం. తమన్ అంటే నాకు ఒక తమ్ముళ్ళు అంటాడు. తమన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అతను ఒక సినిమా కోసం ఎంత కష్టపడతాడో, తను చేసే ప్రతి సినిమాని ఎంత ప్రేమిస్తాడో, డబ్బు కంటే కూడా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు తమన్. ఈ సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ ఆల్బమ్ అవుతుంది, అందులో డౌట్ లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన రైటర్స్ కోన వెంకట్, వెనుగొండ శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ చాలా మంచి స్క్రిప్ట్, మంచి డైలాగ్స్, చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. కోన 2-3 సార్లు నాకు చెప్పాడు చాలా చాలా బాగా వచ్చిందని. ఆ నమ్మకం కోన కళలో కనిపిస్తుంది నాకు. అలాగే ఇంకా మిగతా టెక్నీషియన్ సమీర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, అందరికీ కూడా రకుల్ గురించి తర్వాత మాట్లాడతాం, మన హీరోయిన్ కదా రకుల్ గురించి అలాగే రకుల్ ప్రీత్ సింగ్ తను అంటే చాలా నాకు చూసిన వెంటనే అనిపించింది. లౌక్యంలో చూసినప్పుడు కానీ అంతకుముందు ఏదో సినిమాలో ట్రైలర్స్ అది చూసినప్పుడు చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని అమ్మాయి. డెఫినెట్గా రకుల్ చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. అలాగే సోనల్ చౌహాన్ అమ్మాయిది లెజెండ్ సినిమా చూసి చాలా బాగా చేసింది. చాలా అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరికీ కంగ్రాట్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యం అనేది బ్లడ్లో ఉంటుంది, బాడీలో ఉంటుంది, ఫ్యామిలీలో ఉంటుంది, గుండెల నుంచి వచ్చే దమ్ములో ఉంటుంది అని యాదవసోళ్ళు చెప్తా నాకు చిరాకురా.